ఇది కూడా రెండు మోడల్ రివర్స్ కూడా చేద్దాం. ద మీన్ ఆఫ్ 40 అబ్జర్వేషన్స్ వాజ్ 46. లేటర్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ ద అబ్జర్వేషన్ 38 వాజ్ రాంగ్లీ టేకెన్ యాజ్ 33. 38 బదులు ఎంత తీసుకుంటున్నాడంట 33. ఫైండ్ ద కరెక్ట్ వాల్యూ ఆఫ్ ద మీన్. మీన్ అంటే ఇక్కడ మీనింగ్ యావరేజ్ అని. ఓకే, యావరేజ్ అన్న మీన్ అన్న సేమ్ మీనింగ్. ఇక్కడ చూడండి, ద మీన్ ఆఫ్ 40 అబ్జర్వేషన్ వాజ్ 46 అంట. అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. 40 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత చెప్పండి? యావరేజ్ ఏమో 46 అంటున్నాడు. కానీ నిజం అంటే ఒక నెంబర్ తప్పు తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు చెప్పండి? 38 అనేది వాడికి నిజంగా 38 ఉంటే దాన్ని బదులు ఏం తీసుకున్నాడు చెప్పండి? రాంగ్ గా 33 అంటే తక్కువ తీసుకున్నాడు. కాబట్టి యావరేజ్ పెరగాలి. ఎంత పెరుగుతుంది చెప్పండి? డిఫరెంట్ చూడండి. 5/40 అంటే ఎంత? 1/8 మా. 1/8 అంటే మీనింగ్ ఏం చెప్పండి? 0.12 నా. 1/8 మా. 8 పాయింట్ పెడితే 0 1 గా 8 డిఫరెంట్ ఎంత? 2 అంటే ఎంత? 125 ప్లస్ 0.125 ఆన్సర్ ఎంత? 46.125 అని ఇచ్చాడు. ఇది అర్థమైందా? ఇదే క్వశ్చన్ చూడండి, రివర్స్ వెళ్దాం. మనకి ఇది ఇవ్వట్లే. ఎంత పెరిగింది అంటాడు చెప్పండి? ఎంత పెరిగింది? 0.125 పెరిగింటే టోటల్ స్టార్టింగ్లో ఎంత ఉన్నాయి అంటాడు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనం చేయాల్సిన సింపుల్ చూడండి. ఏం చేస్తాం? డిఫరెంట్ ఎంతని చెప్పండి? 38 33 మధ్య డిఫరెంట్ ఎంత? 5. 5 n ఈక్వల్ టు ఎంత? 0.125 అంటే n ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? 5/0.125 కదా. అంటే ఫైనల్ ఎంత వస్తుంది అంటే మనకు. ఓకే, అర్థమైందా? రాసేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ మా యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ వచ్చాకనేమో రెండు అబ్జర్వేషన్స్ ఉన్నాయి అనుకోండి. అంటే వెళ్ళడము రావడం సేమ్ డిస్టెన్స్ ఉంటే మనం చేసేది చూడండి. 2s1 s2/s1 + s2 రాస్తాం. రెండు ఉంటే అంటే వెళ్ళడానికి లేకుంటే తిరిగి రావడానికి. లేకుంటే ఇది ఎంత దూరం వెళ్ళాడు అంతే దూరం కూడా తర్వాత కూడా వెళ్ళాడు అనుకోండి, దానికి ఇది వాడతాం. రెండు ఉంటే. అదే 3 ఉంటే చూడండి, 3s1 s2 s3/s1 × s2 ప్లస్ s2 × s3 ప్లస్ s3 × s1 రాస్తాం. ఇప్పుడు 3 ఉంటే. నిజమంటే 3 ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎల్సిఎం తీసుకోండి. 3 అండ్ మోర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఎల్సిఎం తీసుకుందాం. 2 ఉన్నప్పుడు మాత్రం ఈజీ కదా. ఇది ఎందుకు చేస్తాము? ఫస్ట్ దీంట్లో 2 చేస్తాము, తర్వాత ఏం చేస్తామంటే ఈ 2 చేస్తాము. ఎందుకు చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే క్వశ్చన్ తీసుకుందాం చూడండి. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే డిస్టెన్స్ ఇస్తున్నాడు చూడండి. ఏ పర్సన్ కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఆఫ్ 60 km ఫ్రమ్ P to Q at the speed of 20 km/h and return Q to P at the speed of 30 km/h. Find the average speed of the person. ఓకేనా? ఇక్కడ చూడండి మనకేమి ఇచ్చాడంటే డిస్టెన్స్ ఇచ్చాడు. నిజమంటే డిస్టెన్స్ని ఏం చేయొచ్చు? అవాయిడ్ చేసేయచ్చు. కానీ ఒకసారి అయితే డిస్టెన్స్ తీసుకొని చేద్దాం. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. చూడమ్మా, అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎంత టైం పట్టిందో కనుక్కుందాం. ఫస్ట్ వెళ్ళడానికి పట్టిన టైం ఎంత అంటే టైం ఈక్వల్ టు 60/20. ఓకేనా? అంటే ఎన్ని అవర్స్ పట్టింది? వెళ్ళడానికి 3 అవర్స్ పట్టింది. నెక్స్ట్ టైం 2 ఏం చూడండి. ఇది టైం 1 అయితే టైం 2 ఏమవుతుంది? 60 కదా. ఎందుకు మళ్ళీ వచ్చేది కూడా అంతే దూరమే కదా. 60 వచ్చేటప్పుడు వాడి యొక్క స్పీడ్ ఎంత ఉంది? 30 ఉంది. అంటే 31 32 అంటే 2 అవర్స్. ఓకేనా? అంటే మనకు 2 టైమ్స్ వచ్చాయి. ఒక 3 అవర్స్ వచ్చింది, ఒక 2 అవర్స్ వచ్చింది. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ అయినా ఏ స్పీడ్ అయినా ఏం చేస్తాం చెప్పండి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు? 60 + 60. ఓకేనా? వెళ్ళడానికి రావడానికి మొత్తం టైం ఎంత చెప్పండి? 3 + 2 అంటే 120/5 అంటే ఆన్సర్ ఎంత అంటే 24 kmph. ఆన్సర్ ఎంత? 24 kmph. ఇది ఓకేనా? అదే చూడండి మా, 2 ఉన్నాయి కాబట్టి వెళ్ళడము రావడం ఒకటే కదా మా డిస్టెన్స్. కాబట్టి ఇక్కడ ఏమేం చేయొచ్చు? 16 మనమేం పట్టించుకోకట్లే. కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి? 2 × వెళ్ళేటప్పుడు యొక్క వేగం ఎంత? 20 × వచ్చేటప్పుడు 30/2 యాడ్ చేయండి 50. 0 0 క్యాన్సల్ కన్నా 6 1 5 1 5 6 12 24 kmph. ఆన్సర్ ఎంత అంటే 24 kmph. మరి ఇదైతే రాసుకోండి. ఇది క్రాక్ చేద్దాం. ఎందుకు ఇలా రాస్తున్నాం అని జనరల్గా అయితే ఫార్ములా రాసాం, ఫార్ములా క్రాక్ చేద్దాం. ఓకేనా? ఇది రాసుకోండి. ఇదే క్వశ్చన్లో ఏ పర్సన్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇవ్వట్లే. P నుండి Qకి వెళ్ళేటప్పుడు 20 kmph, రిటర్న్ వచ్చేటప్పుడు 30 kmph వస్తే వాడి యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అంటే ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ డిస్టెన్స్ ఇవ్వకుండా. ఎందుకు అంటే మనం ఏం చేస్తామంటే వెళ్ళేటప్పుడు ఎంత వేగం తెలుతున్నాడు? వెళ్ళేటప్పుడు అతని వేగం ఎంత అంటే 20 kmph. రిటర్న్ చేయని అతని వేగం ఎంత? 30 kmph. ఇది ఓకేనా? వచ్చేది వెళ్ళేది కూడా ఒకే డిస్టెన్సే కదా, సేమ్ డిస్టెన్స్ అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 20 × 30 ఎంత? 600. అంటే ఈ డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ 600 అనుకుంటున్నాను. ఇది ఓకేనా? ఎక్కడిది 600? 20 × 30
అంటే 600కి మా వెళ్ళేటప్పుడు వచ్చే టైం ఎంత పడుతుంది? 600/20 అంటే ఎంతో చెప్పండి? 30 అవర్స్ కదా. రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి 600/30 ఎంత? 20 అవర్స్ కదా. ఈ స్టెప్కి అర్థమైందా? అంటే వాడికి పడ్డ టైం ఒకసారి ఏమో 30 అవర్స్ పట్టింది, రెండోసారి ఏమో 20 అవర్స్. ఇప్పుడు రాను పోను డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 2 × 600 కదా. అంటే 600 మీనింగ్ ఏం చెప్పండి? 20 × 30 ఓకేనా? 600 అంటే మీనింగ్ ఏం చెప్పండి? 20 × 30 కదా, కాబట్టి 2, అది ఇక్కడ 2 వచ్చింది. నెక్స్ట్ x+y రాస్తున్నాం అంటే s1 + s2 రాస్తున్నాం. s1 అంటే చూడండి ఇది 20, 30 అంటే ఆ రెండు యాడ్ చేస్తున్నాం. 20 + 30 ఎంత? 20 + 30 ఇదే కదా నిజంగా. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే 2 × x × y/x+y రాస్తున్నాం. అంతకన్నా ఏం లేదు ఆడ. ఓకే, ఈ వాల్యూ ఏం చెప్పండి? రెండు ఒక ప్రొడక్ట్ ఏంది అంటే డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ అదైనప్పుడు ఒక టైం ఏమో ఇది అవుతుంది, ఇంకో రెండో టైం ఏమో ఇది అవుతుంది. క్లియర్ అక్కడ ఇంతే అక్కడ ఉండేది. 3xyz కూడా అంతే సేమ్ మీనింగే. ఓకేనా, తీసేద్దాం ఇది. అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రన్స్ at a average speed of 27 kmph including the time of stoppages stations. Another train runs at the average speed of 41 kmph including the stoppages of time station. Find how many minutes does drop in 1 hour. అది చూడండి ఎలా వెళ్తుందంట. ఆగుతూ వెళ్తే 27 kmph వేగంతో వెళ్తుందంట. ఆగకుండా వెళ్తే ఎలా వెళ్తుందంట? 41 kmph. అయితే గంటలో ఎన్ని నిమిషాలు ఆడుతున్నాడు మా. డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది చెప్పండి? 27కి 41కి మధ్య డిఫరెంట్ ఎంత? 41 - 27 అంటే ఎంతమ్మా? 4 ఓకేనా? 14 ఒరిజినల్ స్పీడ్ ఎంత ఉంది చెప్పండి? 41 × 60 రాస్తాం. ఎందుకు? ప్రతి గంటకే కదా. అంటే ఏమవుతుంది చెప్పండి? దీన్ని అప్రాక్సిమేట్లీ 2 తీసుకుందా అంటే 40 చేసేద్దాం. 22 × 23 2 1 2 7 ఎంత వస్తుంది చెప్పండి? 21 kmph. అప్రాక్సిమేట్లీగా ఒకటి ఆన్సర్ ఎంత అంటే 20.52 అది ఆన్సర్ అవుతుంది. ఇది అర్థమైందా? రాసుకుంటారా? ఇక్కడ స్పోర్ట్స్ మీద క్లియర్ ఓకేనా? యావరేజ్ మనం ఇందాక స్పీడ్ మీద చేసాం, ఇక్కడ దేని మీద అడుగుతున్నాడు చెప్పండి? స్పోర్ట్స్ మీద. 3 ఇస్తే తెలుసు కదా, ఏం చేయాలి చెప్పండి? 3 ఇస్తే ఐడియా ఉందా? యావరేజ్ స్పీడ్ 3 ఆర్ మోర్ ఇస్తే ఏం చేస్తాం? యావరేజ్ స్పీడ్ ఎల్సిఎం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంత ముందు క్వశ్చన్ లాగా చేద్దాం చూడండి. ఇక్కడ మనకు 2 ఇచ్చాడు, 2 కాకుండా 3 తీసుకుందాం అనుకోండి. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే 3 ఈక్వల్ డిస్టెన్స్, ఒకటి 10 kmph వెళ్తున్నాడు, రెండోది 15 kmph వెళ్తున్నాడు, మూడోది 30 kmph వెళ్తున్నాడు అనుకోండి. వాడు యావరేజ్ స్పీడ్ అడిగాడు అనుకో. ఇప్పుడు ఏం చేస్తామంటే 10, 15, 30కి ఎల్సిఎం తీసుకోండి. ఎందుకంటే ఈక్వల్ ఇచ్చాడు కాబట్టి ఎల్సిఎం ఎంత? 30 అన్నప్పుడు చూడండి, ఇది 30 కిలోమీటర్స్ ఉందనుకోండి, వాడికి వచ్చే టైం ఎంత అంటే 3 అవర్స్. ఇక్కడ 30 ఉంటే 2 అవర్స్, ఇక్కడ 30 ఉంటే 1 అవర్. ఇంతవరకు ఓకేనా? టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి? 30 × 3 ఓకేనా? ఎందుకు? 3 డిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి. టైం ఎంత? 3 + 2 ఎంత? 5 + 1 6 6 1 6 5 వాడి యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 15 kmph. ఓకే, 3 అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటాం. ఇన్ కేస్ 4 ఇచ్చాడు అనుకోండి, ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే 4 ఈక్వల్ డిస్టెన్స్ వెళ్తున్నాడు. ఫస్ట్ది ఏమో 8 kmph వెళ్తున్నాడు, సెకండ్ది 12 kmph, థర్డ్ వన్ 24 kmph, ఇది 36 kmph వెళ్ళాడు అనుకోండి. ఓకే, వాడి యొక్క యావరేజ్ స్పీడ్ అంటే చూడండి 8, 12, 24, 36 ఎల్సిఎం 72 ఓకేనా? 72 × 4 రాస్తున్నాయి. ఎక్కడిది 4 డిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ ఇక్కడ చూడండి ఇది 9 ఓకేనా? 72/8 9 6 3 3 2 5 5 + 15 20 20 1 5 ఎంతమా? 14.4 kmph. వాడి యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 14.4 kmph. కాన్సెప్ట్ అర్థమైందా? అంటే 2 ఇచ్చినప్పుడు అప్లై చేద్దాం, ఇది ఆ ఫార్ములా అప్లై చేసుకుందాం. 3 అంతకన్నా ఎక్కువ ఇస్తే ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటాం, ఎందుకంటే ఈక్వల్ ఇచ్చాడు కాబట్టి. ఓకే, డిస్టెన్స్ సంబంధం లేదు మా. డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్ అంటాడు. ఏ మ్యాన్ కవర్ 3 ఈక్వల్ డిస్టెన్స్. ఇక్కడ కూడా క్వశ్చన్ అంతే కదా, ముందు క్వశ్చన్ 60 కిలోమీటర్స్ 60 కదా. ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటాం. ఓకే, రాసుకోండి. క్రికెట్ మా జనరల్ చూడండి, ఈ కాన్సెప్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యావరేజ్లో క్రికెట్ మీద ఉంటే, క్రికెట్లో వచ్చాకనే 2 రకాల యావరేజెస్ ఉంటాయి. ఒకటి బ్యాట్స్మెన్ది, రెండోది బౌలర్ది. ఏముంటుంది చెప్పండి? బ్యాట్స్మెన్ది ఒకటి, బౌలర్ది. బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్ ఎలా తీసుకున్నారు చెప్పండి? బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్ ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తాం మనం? టోటల్ రన్స్ బై ఇన్నింగ్స్ మా. అతడు ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడో అది రాస్తాం. ఓకే, అదే బౌలర్ది వచ్చాకనే
బౌలర్ యొక్క యావరేజ్ ఏమవుతుంది చెప్పండి, గివెన్ రన్స్ బై టేకెన్ వికెట్. అర్థమైందా? ఇదే డిఫరెంట్. బ్యాట్మెన్ ఎలా తీసుకున్నాను చెప్పండి, వాడు చేసిన రన్స్ బై అతడు ఆడిన ఇన్నింగ్స్. మళ్ళీ అది కూడా చూడండి, నాట్అవుట్ ఇన్నింగ్స్ ఉంటే అది క్యాలిక్యులేట్ కాదు. 4 మ్యాచ్లు ఆడాడు, ఒక మ్యాచ్లో నాట్అవుట్ ఉంటే వాళ్ళు తీసుకున్న ఇన్నింగ్స్ 3నే తీసుకుంటాం. 4 ఇన్నింగ్స్ రన్స్ యాడ్ చేస్తాం కదా తప్ప 4వ ఇన్నింగ్స్ ఏం చేస్తాం చెప్పండి, కన్సిడర్ చేయం, ఎందుకంటే నాట్అవుట్ ఉంటే. అదే బౌలర్ది ఎలా అవుతుంది చెప్పండి, టోటల్ రన్స్, అతను ఇచ్చిన రన్స్, గివెన్ రన్స్ బై టేకెన్ వికెట్స్. అతనికి ఎన్ని మ్యాచ్లు అనేది అనవసరం. బ్యాట్మెన్కి వచ్చాకనే వాడు ఎన్ని మ్యాచ్లు ఆడాడే తీసుకుంటాం. బౌలర్తో వచ్చాక ఏం చేస్తాం చెప్పండి, వాడు ఎన్ని మ్యాచ్లు ఆడినా వేస్ట్. ఎన్ని ఓవర్లు వేసాడు కూడా అది కూడా తీసుకెళ్ళి మనం ఏం తీసుకుంటాం చెప్పండి, గివెన్ రన్స్ బై టేకెన్ వికెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బ్యాట్స్మెనే ఉన్నాడు, అతడు ఏం చేశాడంటే ఒక 5 ఇన్నింగ్స్లో కలిపి టోటల్ ఎంత చేశాడంటే, టోటల్ కొట్టిన రన్స్ వచ్చాకనే 800 రన్స్ కొట్టాడు. ఇంతవరకు ఓకేనా? నిజమంటే అతని యావరేజ్ ఎంత అంటే 800/5 వేస్తాం. కానీ ఒక ఇన్నింగ్స్లో నాట్అవుట్ ఉన్నాడు అనుకోండి, అంటే మనం తీసుకోవాల్సింది 800/4 వేస్తాం. అంటే వాడి యావరేజ్ ఎంత ఉందని చెప్పండి, 200 ఉన్నట్టు. కాన్సెప్ట్ అర్థమైందా? అదే బౌలర్ చూడండి, మొత్తం ఇచ్చిన రన్స్ అంటే ఒక 30 రన్స్ ఇచ్చాడు అనుకోండి, అతను తీసుకున్న వికెట్లో ఒక 5 ఉందనుకోండి, వాడి బౌలింగ్ యావరేజ్ ఎంత, 6. దీన్ని ఏమంటారు చెప్పండి, 6 రన్స్ పర్ వికెట్. ఓకే, అతడు ప్రతి 6 పరుగులు ఇచ్చినాడంటే ఒక వికెట్ పడుతుందని. ఇది మీనింగ్ చెప్పండి మా. 200 దేని గురించి చెప్తుంది, పర్ ఇన్నింగ్స్. ఒక ఇన్నింగ్స్లో ఎన్ని రన్స్ కొడతాడంటే 200 రన్స్ కొడతాడు అన్నట్టు. ఇది అర్థమైందా? ఇప్పుడు ప్రజెంట్ బ్యాట్స్మెన్ అనట్లే తెలుసా, క్రికెట్ చూడట్లేదు మీరు, ఏమంటున్నారు, బ్యాటర్ అనాలి. మెన్ ఉమెన్ ఇద్దరు వచ్చారు కదా మా, ఉమెన్స్ కూడా ఉన్నారు కాబట్టి. ఇంతకుముందు ఏంటంటే బ్యాట్మెన్, ఓన్లీ క్రికెట్ మెన్ది మాత్రం అనుకొని ఏం చేసేవాళ్ళు, బ్యాట్మెన్ అని పెట్టేశారు. కానీ ఇప్పుడు బ్యాటర్ అనాలి. ఎందుకు, ఉమెన్ క్రికెట్ కూడా ఆడుతున్నారు కదా మా, కాబట్టి ఏం చేస్తారు అంటే బ్యాట్మెన్ అనకూడదు, ఏమనాలి, బ్యాటర్ అనేది రూలు. మన కామెంటరేటర్కి అది తెలిస్తే బ్యాటర్ అని అంటాడు, లేకుంటే బ్యాట్మెనే అంటాడు. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ కాన్సెప్ట్లోకి వెళ్దామా. ఇక్కడ బ్యాటింగ్ యావరేజ్కి బౌలింగ్ యావరేజ్కి తేడా అంటే ఇది. ఓకే, కొంచెం డిఫికల్ట్గా ఏది ఉంది అంటే, మనకు జనరల్గా బ్యాటింగ్ బాగా ఇష్టం. జనరల్గా మీకు మనం బ్యాటింగ్ గురించి అంత డిస్కస్ చేసినంతగా బౌలింగ్ గురించి డిస్కస్ చేయం, తెలుసలేదు. కాబట్టి ఏమవుతుందంటే బౌలర్ది ఏమవుతుంది, కొంచెం డిఫికల్టీ. ఓకే, కొంచెమే లైట్. మీకు క్రికెట్ అంటే ఈజీ ఉంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీ చేసేయచ్చు. ఇది ఒక్కటి రూల్స్ అన్ని కూడా వదిలేసేయండి, ఎల్బిడబ్ల్యూ అవన్నీ కాదు మనకి అడిగేది. బ్యాట్ ఉంటాడా, బౌలర్ ఉంటాడా, బ్యాటింగ్ యావరేజ్ ఏంది, బౌలింగ్ యావరేజ్ తెలుసు చాలు, ఈ కాన్సెప్ట్ అంతా చేసేయచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమిస్తున్నాడు, ఏ బ్యాట్స్మెన్ మేక్ ఏ స్కోర్ ఆఫ్ 80 runs in 16th innings and increase average by 3 runs. What is the average of after 16th innings? వాడు 16th innings ఎన్ని కొట్టాడంట అంటే 15 innings ఎన్ని కొట్టాడో మనకు తెలియదు. 16 innings ఎన్ని కొట్టాడంట, 80 పరుగులు చేసినందుకు వాడి యావరేజ్ ఎంత పెరిగిందంట, 3 పరుగులు పెడితే 16th innings తర్వాత అతని సగటు ఎంత. క్వశ్చన్ అర్థమైందమ్మా. ఆ బ్యాటింగ్ 80 runs ఎక్కడివి, 16th innings చేసినందుకు వాడి యావరేజ్ ఎంత పెరిగిందంట, 3 పెరిగింటే. మన క్వశ్చన్ ఏమడుతున్నాడు, అసలు 16th innings తర్వాత ఎంత అంటున్నాడు. ఇంతవరకు ఓకేనా. మా సింపుల్ చూడండి, ఈ కాన్సెప్ట్ మొత్తం చూడండి, మనం అలిగేషన్ అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, క్రికెట్ అంతగా ఇంట్రెస్ట్ ఉన్న అలిగేషన్ ఈజీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వాడు ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడంటే 15 innings ఆడాడు. 16th innings అంటే ఒక ఇన్నింగ్స్ కదా, టోటల్ 16. ఓకేనా, ఇవేమో ఇంతకుముందు ఆడినటివి, ఇదేమో 16th innings. గుర్తుపెట్టుకోండి, ఏది అంటే 16th innings అతను కొట్టిన పరుగులు ఎంత, 80. ఇది ఓకేనా. ఇక్కడ యావరేజ్ అయితే మనకు తెలియదు, కానీ ఇప్పుడు యావరేజ్ ఎంత పెరిగిందంట, 3. ఈ స్టెప్ అర్థమైందా. ఇప్పుడు యావరేజ్ ఎంత అంటే, ఇంతకుముందు యావరేజ్ ఎంత ఉందో తెలియదు, ఇప్పుడు మాత్రం ఎంత పెరిగింది, 3 పెరిగింది. ఇప్పుడు చూడండి, వీటి మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి, వీటి మధ్య డిఫరెంట్ అయితే మనకు తెలియదు, కానీ వీటి మధ్య డిఫరెంట్ ఎంత, 3. ఈ స్టెప్ ఓకేనా. వీటి మధ్య డిఫరెంట్ 3 అయితే 1 ఏమవుతుంది చెప్పండి, 3 అయితే 15 ఎంత అవుతుంది చెప్పండి. ఇంతవరకు ఓకేనా. ఇక చూడమ్మా, వీటి మధ్య 3 ఉంటే ఈ వాల్యూ ఎంత ఉన్నట్టు చెప్పండి, ఎంత ఉన్నట్టు ఇది చూడమ్మా. ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ తీసేస్తే ఎంత, ఇక్కడ ఉన్న వాల్యూ తీసేస్తే ఎంత, 45 రావాలి. ఇది ఓకేనా. ఇక్కడ వాల్యూ నుంచి ఈ వాల్యూ తీసేస్తే ఎంత రావాలి, 40 రావాలంటే ఈ వాల్యూ ఎంత ఉన్నట్టు, 80 మైనస్ 45 ఎంత చెప్పండి, 5. ఓకేనా. అంటే ఇక్కడ ఈ వాల్యూ ఎంత చెప్పండి, 35. అంటే ఇంతకుముందు ఎంత ఉన్నట్టు, 32 ఉన్నట్టు. అంటే ప్రెజెంట్ యావరేజ్ ఎంత అంటే 35. ఓకేనా, ఇది అర్థమైందా. ఇంకోసారి చెప్తాను. క్వశ్చన్ చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే, అతడు ఎన్ని ఇన్నింగ్స్ ఆడి, ఎన్నో ఇన్నింగ్స్ అది, 16th innings. గుర్తుపెట్టుకోండి మా, టీహెచ్ పెట్టాడు, 16వ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆ ఇన్నింగ్స్ అనేది 80 runs కొట్టాడు, అక్కడ 1 రాస్తున్నా. అంటే అంతకుముందు ఇన్నింగ్స్ అన్ని 15. ఇది ఓకేనా, 2గా డివైడ్ చేసా. ఒక 15 innings ఆడాడు, తర్వాత ఇన్నింగ్స్లో 80 runs కొట్టాడు. కాబట్టి అతని యొక్క యావరేజ్ ఎంత పెరిగింది అంటే 3 runs పెరిగింది. ఇది ఓకేనా. ఈ యావరేజ్ అయితే తెలియదు, ఇప్పుడు పెరిగింది ఏంటంటే A+3 కదా. ఇప్పుడు చూడండి, 1 అనేది 3 అవుతుంది, అయితే 15 ఏమవుతుంది, 1 into 3 కదా అయింది. కాబట్టి 15 into 3 ఎంత, 45. ఈ వాల్యూ చూడండి, మరి దీనికన్నా ఇది మోర్ ఉంది కాబట్టి దీనికన్నా లెస్సే ఉంటుంది ఈ వాల్యూ కదా. అంటే 80లోంచి 45 తీసేసేయండి. 80 మైనస్ 45 ఎంత చెప్పండి, 5, 3. ఈ వాల్యూ ఎంత అంటే 35.
మనకు అడిగేది ఏం చెప్పండి 16వ ఇన్నింగ్స్ తర్వాతనే కదా అడిగింది, అంటే ఇదే కొత్తది యావరేజ్. అంతకుముందు ఎంత ఉంది అంటే 32 ఉన్నది, ఇప్పుడు ఏమైంది 35. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 35. ఇంకా దీన్ని ఇంకొక 2 మోడల్స్ చేయొచ్చు, డిస్కస్ చేయండి. సెకండ్ మోడల్ చూడండి, మనకు చూడండి ఏమి ఇస్తున్నాడు, ఎన్నో ఇన్నింగ్స్ 16th ఇన్నింగ్స్ ఎన్ని కొట్టాడు, 80 రన్స్ కొట్టాడు. ఓకేనా, వాడి యావరేజ్ ఎంత పెరిగింది చెప్పండి, 3 పెరిగింది. అంటే చూడండి ఇంతకుముందు యావరేజ్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్క ఇన్నింగ్స్ ఎన్ని కొట్టుకుంటున్నాడు, 3 రన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు కదా. అంటే 16 3 ఎంత 48, అంటే 48 రన్స్ ఎక్స్ట్రా కొట్టినట్టే కదా వాడి యావరేజ్ కన్నా. ఇది అర్థమవుతుందా, చూడమా 80 రన్స్ కొట్టాడు, కానీ వాడి యావరేజ్ దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా అంటే యావరేజ్ స్కోర్ చేసింటే ఫర్ ఎగ్జాంపుల్ వాడి యావరేజ్ స్కోర్ 40 అనుకోండి, 40 కొట్టిన తర్వాత ఎక్స్ట్రా కొట్టినటువంటి యావరేజ్ పెంచుకుంటూ వెళ్తాడు. అంటే ఇప్పుడు చూడండి 16 ఇన్నింగ్స్లో ఒక్కొక్క దాని మీద 3 రన్స్ పెంచుకుంటూ పోయినట్టే కదా. 16 3 ఎంత 48, అంటే డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది 32. ఓకేనా, 32 అనేది ఏ, అంటే వాడి పాత యావరేజ్ ఎంత 32. ఇప్పుడు ఏం జరిగింది, కొత్తది అడుగుతున్నాడు కాబట్టి +3 యాడ్ చేసి ఎంత అంటే 35 అనేది 16th ఇన్నింగ్స్లోది యావరేజ్. ఇది అర్థమైందా, చిన్న ఈక్వేషన్ ఫామ్ చేద్దామా. వాడు కొట్టిన టోటల్ చూడండి 15 ఇన్నింగ్స్లో వాడి యొక్క యావరేజ్ ఏ. ఓకేనా, నెక్స్ట్ ఇన్నింగ్స్ ఎన్ని కొట్టాడు 80 రన్స్ బై టోటల్ ఎంత చెప్పండి 16, ఇదే కదా యావరేజ్. ఇప్పుడు ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి, ఏ +3నే. ఈ స్టెప్ అర్థమైందా, 15 ఇన్నింగ్స్లో ఏ రన్స్ కొట్టాడు ప్లస్ 16 ఇన్నింగ్స్లో 80, అంటే టోటల్ రన్స్ బై వాడు ఆడిన మ్యాచెస్ ఈక్వల్ టు యావరేజే కదా. యావరేజ్ ఎంత పెరిగింది, ఇంతకుముందు యావరేజ్ కన్నా 3 పెరిగింది. అంటే ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది 15A + 80 ఈక్వల్ టు 16A + 48. ఓకేనా, ఏ ఈక్వల్ టు ఎంత 32. ఏ ఈక్వల్ టు 32 అయితే ప్రజెంట్ కదమ్మా ఏ +3 ఎంత అని అడుగుతున్నాడు, ఎందుకు 16th ఇన్నింగ్స్ కాబట్టి. అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, 32 + 5 ఎంత అంటే 3 కదా, 35 అనేది ఆన్సర్. 3 కదా పెరిగింది, ఇది అర్థమైందా. ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ 6 players had a average x of this runs. Average increased by 10 runs if the 7th player makes a score of 112 runs. What is the average of first 6 players? ఓకే, మనకేమిస్తాడు చెప్పండి, ఒక క్రికెట్లో 6 మంది ఆటగాళ్ళ పరుగులు ఎంత ఉన్నాయంటే ఎక్స్ ఉన్నాయి అంటున్నాడు. తర్వాత ఏమిందంటే 7th పర్సన్ ఎంత ఆడాడంట 112 రన్స్ కొట్టినందుకు యావరేజ్ ఎంత పెరిగిందంటే 10 రన్స్ పెరిగితే ఫస్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి, మొదటి 6 మంది యొక్క యావరేజ్ ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి ఫస్ట్ చూడండి 6 మంది యావరేజ్ అయితే మనకు తెలియదు, ఇది ఎక్స్ అంటున్నాడు. నెక్స్ట్ 7th పర్సన్ అంటే ఒకనే తీసుకుంటున్నాడు, వాడు ఎన్ని కొట్టాడు. ఇప్పుడు యావరేజ్ ఎంత పెరిగిందంట x + 10 ఈ స్టెప్. ఓకేనా, డిఫరెంట్ ఎంత 10 ఉన్నట్టే కదా, 1 అనేది 10 అయితే 6 ఏమవుతుంది చెప్పండి 60. చూడండి ఈ వాల్యూ దీనికన్నా మోర్ ఉంది కాబట్టి దీనికన్నా లెస్సే కదా, అంటే 112లోంచి 60 తీసేస్తున్నాం, అంటే ఎంత వస్తుంది చెప్పండి 52 కదమ్మా. ఎంత ఉన్నట్టు ఇది 52. మనకు అడిగింది ఏం చెప్పండి, 6 మంది అడిగాడు కాబట్టి దీనికి మధ్య డిఫరెంట్ 10 కాబట్టి ఇక్కడ ఎంత ఉన్నట్టు 42 ఉన్నట్టు. వెరీ గుడ్, ఆన్సర్ ఎంత అంటే 42. అర్థమైందా, రాసేసుకోండి. యావరేజ్ ఆఫ్ ఏ రన్స్ ఆఫ్ ఏ క్రికెట్ ప్లేయర్ ఆఫ్ 10 innings was 32. How many runs must he make his next innings so as to increase his average by 4 runs? ఒకడు ఉన్నాడంట 10 innings వాడి యావరేజ్ ఎంత ఉందంట 32 ఉందంట. నెక్స్ట్ మ్యాచ్లో ఎన్ని రన్స్ కొడితే అతనికి ఏమవుతుందంటే యావరేజ్ ఎంత కావాలంట 4 పెరగాలి. ఇక్కడ చూడండి అలిగేషన్ అప్లై చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ 10 innings ఆడాడు, 10 innings అతని యొక్క యావరేజ్ ఎంత ఉంది చెప్పండి 32. ఈ స్టెప్ ఓకేనా. నెక్స్ట్ మ్యాచ్లో ఎన్ని రన్స్ కొట్టాడంటే ఒక మ్యాచ్లో ఎన్ని రన్స్ కొట్టాడో మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు యావరేజ్ ఎంత పెరుగుతుందంట 36. ఓకేనా, ఎక్కడైతే 36 4 పెరిగింది కాబట్టి 36 రాస్తున్నా. డిఫరెన్స్ చూడండి ఎంత 4. 1 అనేది 4 అయితే 10 ఏమవుతుంది చెప్పండి ఇంటూ 4 అయింది కదమ్మా. కాబట్టి ఇక్కడ చూడండి ఇంటూ 4 ఎంత 40. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, ఇది లెస్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మోర్ వాల్యూ. 36 + 40 ఎంత 76. అతను ఆ మ్యాచ్లో ఎన్ని కొట్టాలంటే 76 కొట్టాలి. చూడండి 10 innings ఎన్ని రన్స్ కొట్టాడు చెప్పండి 32 రన్స్ కొట్టాడు. ఈ స్టెప్ ఓకేనా. 10 innings అయితే కొట్టింది ఎంత 10 రన్స్. ఇప్పుడు యావరేజ్ ఎంత పెరగాలి చెప్పండి 4 పెరగాలి. ఇది ఓకే అర్థమైందా. అంటే చూడండి మా 32 రన్స్ కొట్టాడు. ఇక్కడ నుండి 11th innings వరకు అంటే 32 11th innings అతను ఆడే innings 32 రన్స్ కొట్టాలి. తర్వాత ఒక్కొక్క ఇన్నింగ్స్ కోసం 4 రన్స్ ఎక్స్ట్రా కొట్టుకుంటూ పోవాలి. అదే కదా మీనింగ్. చూడమ్మా 10 innings 32 కొట్టాడు. 11th innings ఉన్నాయంటే ఒక్కొక్క ఇన్నింగ్స్కి 32 కొట్టాలి ప్లస్ ఒక్కొక్క ఇన్నింగ్స్ కోసం 4 రన్స్ ఎక్స్ట్రా కొట్టుకోవాలి. అంటే 11 4s ఎంత 44 యాడ్ చేయండి, అతడు 76 రన్స్ కొట్టాలన్నమాట. మనం ఇందాక ఒక క్వశ్చన్ చేసాం, టీచర్ ఏజ్ ఈజ్ యాడెడ్. సేమ్ మీనింగ్ అయ్యి కదమ్మా. చూడండి 10 innings 32 అంటున్నాడు,
11 నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఎంత పెరగాలి చెప్పండి, 4 పెరిగితే ఎంత అంటాడు అంతే కదా. అంటే ఇక్కడ చూడండి యారో మార్క్ చూడండి 32 + 40 + 4 ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 76 అనేది ఆన్సర్. ఆన్సర్ ఎంత 76. అర్థమైందా, ఇది కూడా రాసేసుకోండి. ఏ బ్యాట్స్మెన్ మేక్ ఏ స్కోర్ ఆఫ్ 87 runs in 17th innings and this increased by average by 3 runs. Find his average after 17th innings. ఒక బ్యాట్మెన్ ఉన్నాడంట 17th innings లో 17th innings ఎన్ని కొట్టాడు, 87 runs కొట్టేందుకు వాడు యావరేజ్ ఎంత పెరిగిందంట, 3 పెరిగింది. అయితే క్వశ్చన్ ఇస్తున్నాడు చెప్పండి 73 innings తర్వాత యావరేజ్ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ చూడండి మనం చూడండి అతడు ఎన్ని కొట్టాడు 87 runs కొట్టాడు. 17th innings అంటే 17 3s ఎంత, 51 runs ఎక్స్ట్రా కొట్టినట్టే కదమ్మా. అంటే ఎంత ఉన్నట్టు 36 runs. అంటే ఇంతకుముందు యావరేజ్ 36 ప్లస్ ఇప్పుడు ఎంత పెరిగింది 3. అంటే ఆ యావరేజ్ ఎంత అంటే 39. ఇది ఒక మోడల్. లేకుంటే అలిగేషన్ అప్లై చేద్దాం చూడండి. 16 innings అతని యావరేజ్ అయితే మనకు తెలియదు. 17th innings వరకు ఇన్నింగ్స్లో 87 runs కొట్టాడు. యావరేజ్ ఎంత పెరిగింది 3నే కదమ్మా. డిఫరెంట్ ఎంత అంటే 3. 1 అనేది 3 అయితే 16 3s ఎంత 48. 87లోంచి 48 తీసేసేయండి. ఎంత వస్తుంది చెప్పండి 9 39. అంటే ఇక్కడ ఇది ఎంత అంటే 39. ఇది 39 ఎంత, ఇది ఎంత 36. కానీ మనకు అడిగింది ఇదే కదా, 39 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా, ఇది రాసుకో. ఇంతవరకు బ్యాట్స్మెనే తీసుకుందాం, బౌలర్ క్వశ్చన్ లేదు కదా, తీసుకుందాం రాపిస్తాను. ఇది కొంచెం అర్థం చేసుకుంటూ వెళ్దామా. బౌలర్ది చూడమ్మా, ఒక బౌలర్ యొక్క యావరేజ్ వచ్చాకనే 10-15 runs per wicket ఉందనుకోండి. అంటే దాని మీనింగ్ ఏం చెప్పండి. ఓకే, ఎవరీ వికెట్ కోసం ఎందుకు తీస్తాడు, 15 runs ఇచ్చాడంటే అతనికి వికెట్ పడుతుందనే కదా మీనింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా, మీ ఫేవరెట్ బౌలర్ పేరు చెప్పండి. భువి, వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడ ఆడుతున్నాడు, ఆర్సీబీ, అందుకే ఫేవరెట్ అయినాడా, ముందే ఫేవరెటా. ఓకే చూడమ్మా, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ యావరేజ్ వచ్చాకని ఎలా ఉంది అంటే 12 runs per wicket అనుకుందాం. అప్పటికి అతను తీసిన వికెట్ 10 wickets ఇంతవరకు ఓకేనా. అంటే అతను చూడండి ఆ మ్యాచ్లో వర్క్ అంటే మొత్తం ఎన్ని రన్స్ ఇచ్చినట్టు 120 runs ఇచ్చాడు. ఈ స్టెప్ అర్థమైందా, ఇది స్టెప్ అర్థమైందా. 12 runs ఇవి పర్ వికెట్కి, అంటే యావరేజ్ రన్స్ ఇవి. అతను తీసిన వికెట్స్ ఎన్ని అంటే 12. అంటే 12 runs per wicket అంటే టోటల్ 120 runs ఇచ్చాడు కాబట్టి బై 10 రాస్తే ఎంత వస్తుంది 12 వస్తుంది. ఇది ఓకేనా. లేకుంటే 120/12 రాస్తే 10 wickets వస్తుంది ఓకేనా. నెక్స్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు మా, ఓకే ఫైనల్ అనుకుందాం. ఫైనల్ ఎవరు వస్తారు, ముంబైయా ఏమనుకుంటున్నాం, ముంబై మీదే అనుకుందాం. ఓకే, అతడు ఏం చేశాడు అంటే జస్ట్ ఓన్లీ చూడండి మా 30 runs ఇచ్చి 5 wickets తీసాడు. 30 runs ఇచ్చి ఎన్ని వికెట్ తీసాడు చెప్పండి, 5 wickets. అంటే ఇప్పుడు చూడండి వాటి ఇచ్చిన రన్స్ ఎంత అంటే +30 ఓకేనా, 150 దాకా ఓకేనా, మొత్తం బై 15 ఓకేనా. అంటే ఇప్పుడు యావరేజ్ ఎంత అయింది చెప్పండి, ఇంతకుముందు 12 ఉన్నది, ఇప్పుడు ఎంత అయింది మా 10 అయింది. ఇప్పుడు ఇది అర్థమైందా క్వశ్చన్. చూడమ్మా, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ యావరేజ్ ఎలా ఉంది చెప్పండి, 12 runs per wicket ఉంది ఓకే. 10 wicket తీసినాడు. తర్వాత మ్యాచ్లో 30 runs ఇచ్చి ఎన్ని వికెట్ తీశాడు, 5 wicket తీసినప్పుడు ఇప్పుడు బౌలింగ్ యావరేజ్ ఏమేమి చెప్పండి, 12 నుండి 10కి పోయిందంటే ఎంత తగ్గింది, 2 తగ్గింది కదా, -2నే కదా తగ్గింది. ఇది అర్థమైందా. అంటే భువనేశ్వర్ కుమార్ యొక్క బౌలింగ్ యావరేజ్ ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే ఇది హైడ్ అవుతుంది. క్వశ్చన్ చూడండి ఏమిస్తున్నాడు, క్వశ్చన్ చూడండి ఏమిస్తున్నాడు, ఒక భువనేశ్వర్ కుమార్ యొక్క బౌలింగ్ యావరేజ్ ఎంత ఉందంటే మనకు తెలియదు. నెక్స్ట్ మ్యాచ్ ఎన్ని 30 runs 5 wickets ఇచ్చినందుకు అతని బౌలింగ్ యావరేజ్ ఎంత తగ్గింది, 2 తగ్గితే అతడు స్టార్టింగ్ తీసిన వికెట్లు ఎంత ఇనిషియల్, లేకుంటే ప్రెజెంట్ ఎన్ని వికెట్ తీశాడు, అది క్వశ్చన్. రాసుకుందామా, క్వశ్చన్ రాసుకోండి. ఏ బౌలర్ బౌలింగ్ యావరేజ్ ఈజ్ X runs per wicket. X runs per wicket. Next match he given a 30 runs and take a 5 wickets. If his bowling average is decreased by 2 runs. If his bowling average decreased by 2 runs. Find the X value. Question అర్థమైందమ్మా. Find the X value. Find the X value. Question అర్థమైందా. ఒక బౌలింగ్ యావరేజ్ ఎంత ఉందో మనకు తెలియదు. నెక్స్ట్ మ్యాచ్లో ఏం చేస్తున్నాడంట, 30 runsకి ఎన్ని వికెట్ తీస్తున్నాడు, 5 wicket తీసినందుకు బౌలింగ్ యావరేజ్ ఏమైందంట 2 తగ్గిందంట. ఇంతకుముందు దానికన్నా ఇప్పుడు 2 తగ్గితే మనకు స్టార్టింగ్లో ఎక్స్ ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత చెప్పండి, 10 కదా. ఆ క్వశ్చనే కదమ్మా ఓకేనా. ఇది క్వశ్చన్ మా, అర్థమైంది కదా క్వశ్చన్. ఇప్పుడు చూడండి దీన్ని 3 మోడల్ చేద్దాం. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, మనకు ఒక బౌలర్ యొక్క బౌలింగ్ యావరేజ్ అయితే మనకు తెలియదు. నెక్స్ట్ మ్యాచ్లో ఎన్ని తీస్తున్నాడంట, 30 runsకి 5 wicket తీసినందుకు వాడి యావరేజ్ ఎంత తగ్గిందంట, 2 తగ్గిందంట. అయితే స్టార్టింగ్లో కాదు, ఎక్స్ వాల్యూ అడుగుతాడు, స్టార్టింగ్లో తీసి ఇనిషియల్ వికెట్సే కదా అడిగింది. ప్రజెంట్ అడిగినప్పుడు +5 రాస్తాం అంతే కదమ్మా. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని +5 రాస్తాం. ఇంతవరకు ఓకేనా. చూడమ్మా ఫస్ట్ మోడల్ చూడండి, అలిగేషన్ అప్లై చేసుకుందాం. బ్యాట్మెన్ అయినా బౌలర్ అయినా అలిగేషన్ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి అతడు ఎన్ని వికెట్ తీశాడో తెలియదు మనకు, కానీ బౌలింగ్ యావరేజ్ ఎంత ఉండిందంట, బౌలింగ్ యావరేజ్ ఇవ్వలేదా, ఇవ్వాలి మా. క్వశ్చన్ కొంచెం తప్పు చెప్పాను. క్వశ్చన్ చదవండి ఒకసారి, చేద్దాం. చూడండి ఎక్స్ ఉంది, నెక్స్ట్ మ్యాచ్లో ఏం చేస్తున్నాడు, ఎన్ని రన్స్ ఇస్తున్నాడు, 30 runs ఇస్తున్నాడు,
5 వికెట్స్ అంటే బౌలింగ్ యావరేజ్ 6 ఉన్నట్టే కదా మా యావరేజ్ 6 కదా వికెట్ తీసుకుంది 5 ఇప్పుడు ఏమైందంట 2 తగ్గింది బౌలింగ్ యావరేజ్ అయితే ఇవ్వాలి స్టార్టింగ్ ఎంతమా 12 కదా అది రాసుకోండి మా క్వశ్చన్ స్టార్టింగ్ చదవని ఏమి ఇచ్చాడు యావరేజ్ ఈజ్ 12 రన్స్ పర్ వికెట్ మా బౌలింగ్ యావరేజ్ ఈజ్ 12 రన్స్ పర్ వికెట్ ఏ బౌలింగ్ యావరేజ్ ఈజ్ 12 రన్స్ పర్ వికెట్ నెక్స్ట్ మ్యాచ్ he given 30 runs and taken 5 wickets his bowling average decreased by 2 runs ఇది ఓకేమా క్వశ్చన్ ఇప్పుడు చూడండి టేకెన్ వికెట్స్ మ్యాచెస్ కాదు వికెట్సే కానీ ఫైండ్ అవుట్ చేస్తాం ఫైన్ ద ఎక్స్ వాల్యూ 12 రన్స్ పర్ వికెట్ మా ఫైన్ ద నెంబర్ ఆఫ్ వికెట్స్ మా అడగాలి ఫైన్ ద నెంబర్ ఆఫ్ వికెట్స్ ఇనిషియల్ నెంబర్ ఆఫ్ వికెట్స్ రాసుకోండి ఎక్స్ కాదు నెంబర్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మా 12 రాసేసుకోండి 12 ఎక్స్ ప్లేస్లో 12 అంతే క్వశ్చన్ అర్థమైంది కదా ఇప్పుడు చూడండి వాడు ఎన్ని వికెట్ తీసాడో తెలియదు అప్పుడు ఇచ్చిన రన్స్ ఎంత అంటే 12 నెక్స్ట్ మ్యాచ్ చూడండి 5 వికెట్ తీసాడు ఇక్కడ 6 రాస్తాను ఎక్కడిది 6 నిజమంటే క్వశ్చన్ లేదు కానీ ఏమి ఇచ్చాడు చెప్పండి 30 రన్స్కి 5 వికెట్ తీసాడంటే వాడి బౌలింగ్ యావరేజ్ ఎంత ఉన్నట్టు 6 ఉన్నట్టు కదా ఆ మ్యాచ్కి ఇంతవరకు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ చూడండి అందువల్ల వాడి యావరేజ్ ఏమైందంట 2 తగ్గింది అంటే 12 నుంచి 2 తీసేస్తే 10 ఓకేనా ఈ స్టెప్స్ ఓకేనా అని చూడండి 12కి 10కి మధ్య డిఫరెంట్ ఎంత 4 కదా డిఫరెంట్ 4 ఓకేనా అంటే రేషియో చూడండి ఎంత ఉన్నట్టు 2:1 1 అనేది 5 అయితే 2 ఏమవుతుంది చెప్పండి ఇంటూ 5 కదా ఇంటూ 5 అయినందుకే కదా మా వచ్చింది అంటే ఇంటూ 5 ఎంత 2 5 ఎంత 10 వికెట్స్ అతను ఇనిషియల్ తీసిన వికెట్స్ ఎంత అంటే 10 ఇది అర్థమైందా రాసుకోండి ఒక బౌలర్ యొక్క బౌలింగ్ యావరేజ్ ఎంత ఉందంట 12 రన్స్ పర్ వికెట్ కదా అంటే బౌలింగ్ యావరేజ్ 12 రన్స్ పర్ వికెట్ ఉంది నెక్స్ట్ మ్యాచ్ ఎన్ని ఇచ్చాడు చెప్పండి 30కి 5 వికెట్ తీసినందుకు వాడి బౌలింగ్ యావరేజ్ ఎంత తగ్గింది మా 2 తగ్గింది ఇదే కదా వాడు ఇచ్చిన క్వశ్చన్ అంతా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇది ఓకేనా వీటి మధ్య డిఫరెంట్ అని చెప్పండి 10 ఇంతవరకు ఓకేనా చూడమా అంటే కొత్త యావరేజ్ ఎంత 10 అంటే ఆ మ్యాచ్ ప్రకారం 10 5 ఎంత 50 రన్స్ ఇవ్వాలి వాడు నిజమంటే 10 5 ఎంత అంటే ఇంటూ 2 చేస్తే 50 రన్స్ ఇవ్వాలి కానీ వాడు ఇచ్చే ఎన్ని రన్స్ ఇచ్చాడు 30 రన్స్ అంటే డిఫరెంట్ ఎంత చెప్పండి 20 రన్స్ సేవ్ చేసుకునేందుకే వాడి యావరేజ్ పెరిగింది కదా ఎంత పెరిగింది చెప్పండి బై వికెట్స్ ఈక్వల్ టు 2 అని అర్థం అంటే చూడండి 20/2 ఎంత అంటే వికెట్స్ అంటే 10 వికెట్ అర్థమైందా ఇంకోసారి చెప్పనా క్వశ్చన్ చూడండి ఏం చేసుకుంటాం బౌలర్ ఏమి ఇచ్చాడు బౌలింగ్ యొక్క యావరేజ్ ఎంత అంటే ఎంత ఇచ్చాడు మా 12 రన్స్ పర్ వికెట్ ఇవి మనకైతే తెలియదు నెక్స్ట్ మ్యాచ్లో 30 రన్స్కి ఎన్ని వికెట్ తీసాడు 5 వికెట్ తీసినందుకు వాడి బౌలింగ్ యావరేజ్ ఎంత తగ్గింది 2 తగ్గింది ఇదే కదా ఇచ్చిన క్వశ్చన్ అంతా ఇదే ఇప్పుడు ఈ కొత్త యావరేజ్ ఎంత అంటే న్యూ యావరేజ్ ఎంత అంటే 10 న్యూ యావరేజ్ ప్రకారం ఆ మ్యాచ్లో 10 5 ఎంత అంటే 50 రన్స్ ఇవ్వాలి కానీ వాడు ఇచ్చింది ఎంత 30 రన్సే అంటే చూడండి 10 5 50 రన్స్ అంటే 50 రన్స్ బదులు వాడు 30 ఇచ్చాడంటే డిఫరెంట్ ఎంత చెప్పండి 20 రన్స్ బై వికెట్స్ ఈక్వల్ టు 2నే కదమ్మా కాబట్టి ఏమి వస్తుంది చెప్పండి 20/2 చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 10 వికెట్స్ అంటే స్టార్టింగ్ ఇనిషియల్ తీసుకున్న వికెట్స్ 10 వికెట్స్ ఇంకా నెక్స్ట్ ఆల్జీబ్రా అప్లై చేద్దాం దీన్ని క్వశ్చన్ చూడండి ఒక బౌలర్ యొక్క యావరేజ్ ఎంత చెప్పండి 12 రన్స్ పర్ వికెట్ కదా అంటే బౌలింగ్ యావరేజ్ ఫైండ్ ఎలా ఫైండ్ చేస్తాం టోటల్ రన్స్ బై గివెన్ రన్స్ బై టోటల్ వికెట్స్ తీసుకేది అంటే ఇచ్చిన రన్స్ చూడండి ఎన్ని వికెట్ తీసాడు కానీ 12 ఇంటూ అతను తీసిన వికెట్స్ ఓకేనా ప్లస్ ఆ మ్యాచ్లో 30 రన్స్ ఇచ్చాడు ఇది ఓకేనా బై అతను టోటల్ తీసుకున్న వికెట్స్ W+5 ఇది ఓకేనా ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి మా 10 ఓకేనా 10 ఎక్కడిది తగ్గింది ఈ స్టెప్ ఓకేనా 12 ఇంటూ 12 రన్స్ పర్ వికెట్ మా వికెట్కి ఇస్తున్నాడు అంటే 12 ఇంటూ వికెట్స్ ప్లస్ 30 అనేది టోటల్ ఇచ్చిన రన్స్ బై తీసుకున్న వికెట్స్ W+5 ఈక్వల్ టు కొత్త యావరేజ్ ఎంత 10 ఓకేనా ఈ 10 ఎక్కడిది అంటే 12 - 2 మా అది ఇక్కడ చూడండి ఇది ఈక్వేషన్ చేస్తే చూడండి 12W + 30 ఈక్వల్ టు 10W + 12 వికెట్స్ ఈక్వల్ టు ఎంత 20 ఓకేనా 12 కాదు 2 వికెట్స్ ఈక్వల్ టు ఎంత 20 అంటే తీసుకున్న వికెట్స్ ఎంత ఒక బౌలర్ యొక్క బౌలింగ్ యావరేజ్ 10 రన్స్ పర్ వికెట్ నెక్స్ట్ మ్యాచ్లో ఏం చేస్తాను చెప్పండి 20 రన్స్కి 4 వికెట్ తీసేందుకు వాడి బౌలింగ్ యావరేజ్ ఎంత తగ్గింది ఒకటే తగ్గింది అంట అంటే ఇమీడియట్గా చూడండి ఏం చేస్తాను చెప్పండి కొత్త యావరేజ్ ఎంత 9 4s ఎంత 36 ఇవ్వాలి కానీ ఇచ్చింది ఎంత 16/1 అతను తీసిన వికెట్స్ ఎంత అంటే 16 ఓకే ఈ మెథడ్ ఏం చేయొచ్చు అంటే పెన్ను కూడా పెట్టకుండా చేసేయచ్చు క్వశ్చన్ ఇది అర్థమైందా ఇప్పుడు చూడండి ఒక బౌలర్ యొక్క బౌలింగ్ యావరేజ్ వచ్చి కానీ 15 రన్స్ పర్ వికెట్ ఉంది నెక్స్ట్ మ్యాచ్లో వాడు ఏం చేస్తుంటే 12 రన్స్కు 3 వికెట్ తీసేందుకు వాడి బౌలింగ్ యావరేజ్ తగ్గింది అంటే 3 తగ్గింది అన్నాడు ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి కొత్త యావరేజ్ ఎంత 12 3s ఎంత 36 ఇవ్వాలి కానీ ఇచ్చింది ఎంత 12 అంటే ఎన్ని రన్స్ సేవ్ చేసుకున్నాడు 24/3 అతను తీసిన వికెట్స్ ఎంత అంటే 8 ఓకే ఈ మోడల్ నేర్చుకోండి ఇన్ కేస్ గుర్తు రాకుంటే అలిగేషన్ అప్లై చేసేస్తాయి ఓకే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ అలిగేషన్ అప్లై చేసుకుంటే పోతుంటే ఈజీ అది ఓకే రాసుకుంటారా